ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మనకు దీవెనకరముగాను క్షేమకరముగాను ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు కనుక అనుదినము ఆయన స్వరమును మనకు వినిపిస్తూ ఉన్నాడు. దినచర్యను మన ప్రభుతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 139 అధ్యాయము 7వ వచనమును చదువుకుందాం. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడనూ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. హల్లెలూయా. ఈ క్రింది వచనాలు కూడా మరి ఎంతో చక్కగా ఉంటాయి, చదువుకుందాం. మరి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదువుకున్న వచన భాగంలో నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. యోనా తర్షీషుకు పారిపోతున్న అనుభవము, ప్రభువు ఆజ్ఞను తిరస్కరించి ప్రభువు మాటను పెడచెవిన పెట్టి దేవుడు నినివేకు వెళ్ళమంటే తర్షీషుకు పారిపోతా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనము కూడా దేవుని మాటను తిరస్కరించే వారంగా ఉంటాం. ప్రభు ఒకటి చెప్తే మరి ఒకటి విరుద్ధంగా చేస్తూ నడుస్తూ ఎన్నో విధాలుగా నష్టపోయి మరలా ప్రభు దగ్గరికి మనము తిరిగి వచ్చిన వారమే. అవును కదండి. అటువంటి అనుభవంలో యోనా నినివేకు వెళ్ళమంటే భయపడి, ఆ ప్రజలకు భయపడి, అవును దేవుడు తన పక్షాన ఉన్నాడు, ఆ ప్రజల నుంచి నాకు ఎలాంటి కీడు రానివ్వడు అన్న అనుభవంలో నుంచి కొన్నిసార్లు మనము కూడా ప్రభు మనతో ఉన్నాడు అని మర్చిపోయి పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటాం. మన ఎదుటున్న పరిస్థితులు మనలను మించిన పరిస్థితులుగా, మన శక్తిని మన సామర్థ్యాన్ని మించిన పరిస్థితులుగా ఉన్నప్పుడు మన ప్రభు సహాయం మనకి తోడుగా ఉన్నది అని మర్చిపోయి వణికిపోతూ ఉంటాము, కృంగిపోతూ ఉంటాము, నీరు కారిపోతూ ఉంటాము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యోనా జీవితంలో కూడా అవును ఆ నినివే పట్టణ ప్రజలను చూసి అమ్మో నేను వెళ్ళలేను అని పారిపోతా ఉన్నాడు. అందుకే నీ సన్నిధిని నుండి నేను ఎక్కడికి వెళ్ళుదును కదండి, నీ సన్నిధిని నుండి నేను ఎక్కడికి పారిపోవద్దును, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవద్దును. ఎక్కడ వెళ్ళినా కూడా ఆయనకు మరుగుగా మనం ఉండలేము. సముద్ర దిగంతముల్లో పాతాళములో ఎక్కడ సంచరించిన ఆయన కనుదృష్టి మన పైన ఉన్నది. ఆయనకు మరుగైనది ఈ లోకములో ఏది కూడా లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి సమయంలో ప్రభు సముద్రములో తుఫానును రప్పించి ఓడ మునిగిపోతూ ఉండగా మరి యోనా తెలుసుకుంటాడు, అయ్యో ఈ దోషము నాదే, ఈ పాపము నాదే, నన్ను బట్టి మీరు నశించిపోకూడదు, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి. ప్రభు ఒక చేపకు ఆజ్ఞాపిస్తాడు, ఒక త్రిమింగళమునకు ఆజ్ఞాపిస్తాడు, అదిగో నా దాసుని మృంగివేయి, భద్రంగా నీ పొట్టలో దాచిపో, నీ కడుపులో దాచిపెట్టుకో, నేను చెప్పినప్పుడు మరలా అతనిని బయటికి వదిలివేయి అని చెప్పినప్పుడు దేవుని మాటకు విధేయత చూపినది ఒక జీవరాశి. అవును కదండి. మానవులమైన మనము ఎన్నో మార్లు దేవుని మాటను అతిక్రమించే వారముగా, తిరస్కరించే వారముగా, అవిధేయత చూపే వారంగా ఉండి ఎన్నో నష్టాలను మనమే కొని తెచ్చుకుంటూ ఉంటాము. అయినా ఆయన ప్రేమ కలిగిన వాడు గనక ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు మరుగై మనము ఎక్కడా కూడా నివసించలేము. ఆయన సన్నిధి నుండి మనము ఎక్కడికి పారిపోలేము. ఆయన ఆత్మ నుండి మనము ఎక్కడికి కూడా ఎక్కి వెళ్ళలేము. ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ సహాయము, తోడు, సంరక్షణ మనకు నిత్యము అవసరం ప్రియ దేవుని బిడ్డలారా. మరి నేను ఉపద్రవములో ఉండి మొరపెట్టాను, చేప గర్భములో 3 దినాలు ప్రార్థించాడు, నేను పాతాళపు ఉపద్రవములో నేనున్నానయ్యా, నేను క్షమించు, నన్ను కనికరించు, సరి చేసుకుంటూ దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు, దేవుని చిత్తమును జరిగించడానికి తను తాను అప్పగించుకున్నప్పుడు, చేపకు ఆజ్ఞాపించినప్పుడు
చేప ఒడ్డున కక్కివేసిన అనుభవం మనకి తెలుసు. నినివే పట్టణ ప్రజలకు సువార్తను ప్రకటించిన అనుభవం మనకి తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనకి నష్టము జరిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, సమస్యలు అధికమవుతున్నప్పుడు దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను వదిలివేశాడు, దేవుడు నాకు అవసరం లేదు కదండి. మన దేవునికి వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు, నాకు వేరుగా ఉండి మీరు ఏదో సాధించారు అనుకుంటారేమో, కానీ మీ అంతరంగానికి తెలుసు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సంరక్షణ, ఆయన తోడు, ఆయన సహాయం అనుక్షణం మనకి కావాలి. మన జీవితాలు క్షణభంగురం, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మన జీవితాలు, ధూళి వంటి జీవితం. ఇప్పుడే గమ్మ ఆరోగ్యంగా అటు వెళ్ళారు, ఈలోపే మరణ వార్త వచ్చిందా? ఎన్నో అనుభవాలు మనం చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ మరణ పడక మీద నుంచి నీవు సజీవంగా లేవనెత్తబడ్డావంటే అది యేసయ్య కృప, యేసయ్య తోడు, యేసయ్య సంరక్షణ. ఆయన ఆజ్ఞ లేకుండా ఎవరు నిన్ను ముట్టలేరు. దేవుని సంరక్షణకు నిన్ను నీవు అప్పగించుకో. ప్రభు కృప, ఆయన సన్నిధి, ఆయన ఆత్మ నుంచి మనము ఎన్నడూ వేరై జీవించకుండా ఆయనతో కలిసి మనము ముందుకు కొనసాగినప్పుడు మనకి క్షేమము, మనకి నెమ్మది, మనకి విడుదల, మనకు ఆశీర్వాదం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నీ సన్నిధి నుంచి మేము ఎక్కడికి నీ ఆత్మ నుంచి మేము ఎక్కడికి వెళ్ళుదాము ప్రభు. ఎక్కడికి వెళ్ళినా కూడా తండ్రి మాకు క్షేమము లేదా. తర్షీషుకు వెళ్ళాలనుకున్నాడు, ఓడ మునిగిపోయినది. సముద్రమునకు, తుఫానుకు, చేపకు హౌనై ఆజ్ఞాపించావు. సర్వాంతర్యామివి నాయన, నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము. నీకు మరుగుగా మేము ఎంత మాత్రము ఉండనేరము ప్రభువా. నీకు మరుగైనది ఈ లోకములో ఏది లేదు ప్రభువా. నీవు సమస్తమును తేటగా చూస్తున్న దేవుడవు ప్రభువా. తండ్రి, ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో ప్రభువా, నిత్యము నీ సహాయము, నీ సన్నిధి, నీ తోడు, నీ సంరక్షణ వారికి కలుగ చేయండి ప్రభువా. తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నీవు మాతో ఉంటే మాకు జయము, నీవు మాతో ఉంటే మాకు ధైర్యము, నీవు మాతో ఉంటే మాకు నెమ్మది, నీవు మాతో ఉంటే మాకు ఆనందము. తండ్రి, నీ బిడ్డలను ఆశీర్వదించు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోక, నీ సన్నిధికి దూరము కాక, నిన్ను ప్రశ్నించేవారుగా ఉండకుండా, నీ మీద అలిగేవారుగా ఉండకుండా, ఒక శ్రమ వెనక నా ప్రభు ఒక గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదం, ఈ పరీక్ష గుండా, ఈ శ్రమ గుండా నేను ఒక మంచి ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నాను. నా ప్రభు నాకు రెండింతల దీవెన, యోబు కోల్పోయిన దానికి రెండింతల దీవెన. అవును ప్రభు, ఈ మాటలు విన్నా నీ బిడ్డల హృదయాల్లో, జీవితాల్లో నీ కార్యాన్ని జరిగించం. విజయవంతమైన క్రైస్తవులుగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.